నేను బలవంతుడను, నాకేమి జరుగును అని భావించుచు గర్వముచే అనేకులతో విరోధము పెట్టుకుని సంచరించకూడదు. అది మేలు కలిగించదు. ఎట్లనగా బలము కలదైనను పాము చలిచీమలతో చిక్కి చచ్చుచున్నది గదా. ఎవ్వరు ఏది చెప్పినను వినవలను. విన్న తరువాత తొందరపడక బాగుగా ఆలోచింపవలెను. ఆలోచనలతో నిజానిజములు తెలుసుకోగలవాడే నీతిని పెంచువాడగును. మెత్తని మాటలచే ఎవరు కూడా పాలు కూడా త్రాగరు. వారినే భయపెట్టినచో విషమునైనను గ్రక్కున త్రాగెదరు. మెత్తని మాటలు చెడునే కలిగించును. భయమనడి మాటలతో ఎంతటి కార్యాన్నైనా సాధించవచ్చును. అందువలన భయమునే చూపినట్లు చేయవలెను. చీటికి మాటికి భార్యతో తగవులు పెట్టుకొనరాదు. లేని నేరములను ఆమెపై ఆరోపించరాదు. ఉత్తమ ఇల్లాలి యొక్క కంటినీరు క్రింద పడినచో ఆ ఇంటి నుంచి సంపద తొలగిపోవును. అనగా సంపద సౌఖ్యములు తొలగి దారిద్ర్యము రాగలదని భావము. ధనమున్నచో చుట్టములు కానివారు కూడా చుట్టములని పలుకుచు ఆశ్రయించి అంటిపెట్టుకుందురు. పైగా అన్ని సమయములందు మేమే బంధువులమని బలత్కారముగా గట్టిగా ఆశ్రయింపవత్తురు. ఒకరికి ఒకరు స్నేహముతో ఉన్నంత కాలము వారి మధ్య నేరములు ఉన్నను కనబడవు. కానీ ఆ స్నేహము చెడిన వెంటనే ఒప్పులే తప్పులుగా కనబడుచుండును. ఇది జగమునందు సత్యము, మానవ సహజ గుణము. తన కోపమే తనకు శత్రువుగా బాధించును. తన శాంతమే తనకు రక్షించును. తన దయే తనకు చుట్టముగా సహాయపడును. తన ఆనందమే తనకు స్వర్గసుఖముగా ఉండును. తన దుఃఖమే తనకు నరకము వలె వేదనకు కలిగించును. ఇది నిజము. సర్వ విషయములు తెలిసిన మనుష్యుడు మూర్ఖునకు కలిగిన ఆపదను చూచి జాలిపడి పోగొట్టరాదు. తేలు నిప్పు సమీపమునకు వెళ్ళుట చూచి దానిని పట్టుకుని ఆ నిప్పు నుంచి తొలగించబోయినచో ఆ తేలు ఉపకారము చేయువానిని కుట్టును కదా. అట్లే మూర్ఖునకు ఆపదయందు కూడా సాయము చేయరాదని భావం.